శివుడు కలలో కనిపిస్తే ఏమి జరుగుతుంది? నమస్కారం భక్తులారా, మన కలలు కేవలం ఊహలేనా లేక దైవ సంకేతాలా? కలలో శివుడు దర్శనమిస్తే అది సాధారణ విషయం కాదని శాస్త్రాలు చెబుతాయి. శివలింగం, కైలాసం, త్రినేత్రుడు, డమరుకం, విభూతి ఇలాంటి దర్శనాలు కలలో వస్తే వాటి అర్థమేమిటి? శుభఫలితమా, హెచ్చరికనా లేక భగవంతుని అనుగ్రహమా? ఈరోజు వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. పరమాత్ముడు కలలోకి రావటమంటే మామూలు విషయం కాదు. ఎంతో అదృష్టముంటే తప్ప అటువంటి భాగ్యం కలగదని పండితులు తెలియచేస్తున్నారు. స్వామివారిని నిత్యం కొలిచేవారికి కూడా అటువంటి భాగ్యం ఒక్కోసారి కలగదని, పూర్వజన్మ సుకృతముంటుందని అంటుంటారు. కలలో శివుడిని చూడటం వలన మీ జీవితంలో పురోగతి సాధించటంతో పాటు మీ కోరికలు నెరవేరడానికి శుభసూచకంగా చెబుతుంటారు. మీరు మీ కుటుంబంతో కలిసి శివుడిని పూజించినట్లుగా అనిపిస్తే మీరు మీ పనిలో అత్యంత అంకితభావం, చిత్తశుద్ధితో నిమగ్నమై ఉన్నారనడానికి సంకేతం. అలాంటి కల మీ కష్టాలు త్వరలో తీరుతాయని సూచిస్తుంది. ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టం తెస్తుందని అర్థం. మీకు కలలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా భావించాలి. కలలో శివలింగాన్ని చూస్తే మీ వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. మీరు ఆ పనిలో విజయం సాధిస్తారని, శివుని ఆశీసులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని ఇది సూచిస్తోంది. ఈ వీడియో మీకు ఆధ్యాత్మికంగా ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి దైవ సంబంధిత విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. శివుని ఆశీసులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.